హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వాంకడ స్టేడియం మీదుగా జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ టీం ఘన విజయం సాధించింది. సో ఈ మ్యాచ్లో బోత్ బ్యాట్ అండ్ బాల్తో ముంబై ఇండియన్స్ టీం ప్యూర్ డామినేషన్తో ఎస్ఆర్హెచ్ టీంని ఓడించింది. దీంతో ముంబై ఇండియన్స్ టీం బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ మొమెంటంతో ముంబై ఇండియన్స్ టీం కంబ్యాక్ చేసింది. ముంబై ఇండియన్స్ టీం ఈ మ్యాచ్ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళ బౌలింగ్ యూనిట్. మొదట బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం కేవలం 162 పరుగులకే ఎస్ఆర్హెచ్ టీంని కట్టడి చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ టీం ఈ మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో ప్రజెంట్ 7th ప్లేస్లో ఉన్నారు. ముంబై ఇండియన్స్ టీం బౌలర్స్ ఈ మ్యాచ్లో చాలా తెలివిగా బౌలింగ్ వేసి బ్రిలియంట్గా కంబ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి ఎక్కడ కూడా వ్యక్తి ఇవ్వలేదు. అలాగే ఎక్కువ పేస్ ఆఫర్ చేయకుండా స్లో బాల్స్, కట్టర్స్ వేసి మంచి యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేశారు. ఒకసారి పిచ్ చూసుకుంటే ముంబై వాళ్ళు చాలా తెలివిగా పిచ్ రెడీ చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి బ్యాటింగ్ పిచ్ ఇవ్వకుండా స్లో వికెట్ ఇచ్చారు. ఎస్ఆర్హెచ్ టీం అయితే బ్యాటింగ్ సర్వీస్ ఇస్తే బాగా రన్ స్కోర్ చేస్తారని ముంబై వాళ్ళు తెలివిగా బౌలింగ్ పిచ్ అయితే ఇచ్చారు. పిచ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా వరకు స్లోగా ఉంది. అసలు బాల్ బ్యాట్ మీదకి అసలు రావటం లేదు. అలాగే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టీం టాప్ బ్యాట్స్మెన్స్ ప్రతి ఒక్కరూ 25 రన్స్ కంటే మంచి స్కోర్ చేసి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. సో ముంబై బ్యాటింగ్ అయితే ఈ మ్యాచ్లో చాలా వరకు బాగుంది. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కలిసికట్టుగా కాంట్రిబ్యూట్ చేశారు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ వాళ్ళ ఎఫర్ట్ ఇచ్చి మ్యాచ్ గెలిచేలా చేసుకున్నారు. పవర్ ప్లే ఎస్ఆర్హెచ్తో కంపేర్ చేసుకుంటే ముంబై టీం వాళ్ళు మంచి స్టార్ట్ ఇచ్చారు. మెయిన్లీ ముంబై ఇండియన్స్ చేజింగ్ చేస్తున్న సమయంలో టీ ఫ్యాక్టర్ వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాచ్ యొక్క పూర్తి హైలైట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీలింగ్ తీసుకున్నాడు. సో ముంబై ఫీలింగ్ తీసుకోవడం వాళ్ళకు చాలా అడ్వాంటేజ్గా మారింది. సో హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఇలా మాట్లాడాడు, మేము ముందుగా బౌలింగ్ చేస్తాం, దానికి రీజన్ సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ పడే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్లో కూడా డ్యూ చూసాం కాబట్టి సో సెకండ్ బ్యాటింగ్ చేస్తామని హార్దిక్ పాండ్యా అన్నాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ముందుగా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఎస్ఆర్హెచ్ టీం బోత్ ఓపెనర్స్ అభిషేక్ శర్మకి అలాగే ట్రావిస్ హెడ్కి ఫస్ట్ ఓవర్లోనే మంచి ఆపర్చునిటీ లైఫ్ వచ్చింది. ఫస్ట్ బాల్ అభిషేక్ శర్మ స్లిప్లో డ్రాప్ క్యాచ్, అలాగే 4th బాల్ ఫ్రంట్ ఫీల్డర్ అయిన కరణ్ శర్మ ట్రావిస్ హెడ్ క్యాచ్ కూడా వదిలేశాడు. దీంతో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి ఫస్ట్ ఓవర్లోనే వికెట్ పడకుండా మంచి ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ దీన్ని ఎక్కడ కూడా యూటిలైజ్ చేసుకోలేకపోయారు. ఎస్ఆర్హెచ్ టీం పవర్ ప్లే మూసేసరికి 40 రన్స్ స్కోర్ చేసింది, ఒక వికెట్ కూడా కోల్పోకుండా. పవర్ ప్లేలో 40 రన్స్ అంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టామినాకి ఇదైతే మంచి డీసెంట్ స్కోర్స్ కాదు. మెయిన్లీ ముంబై బౌలర్స్ చాలా వరకు డామినేట్ చేశారు. ట్రావిస్ హెడ్ చూసుకున్న పవర్ ప్లేలో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు, కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. అదనంలో అభిషేక్ శర్మ చూసుకున్న బాగానే ఆడాడు, 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. మెయిన్లీ ముంబై బౌలర్స్ పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ వేశారు. పవర్ ప్లేలో 2nd ఓవర్ అలాగే 5th ఓవర్ ఈ 2 ఓవర్లు మాత్రమే బాగా పరుగులు వచ్చాయి తప్ప మిగతా ఓవర్లో సరిగ్గా పరుగులు రాలేకపోయాయి. పవర్ ప్లేలో అభిషేక్ శర్మ ఒక్కడి బ్యాటింగ్ చేశాడు తప్ప ట్రావిస్ హెడ్ ఆ ఫైరింగ్ మొమెంటంని అందుకోలేకపోయాడు. ముంబై బౌలర్స్ ట్రావిస్ హెడ్ను సైలెంట్ చేశారు. ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్ వచ్చిన 5 ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకున్నాం. బట్ ముంబై బౌలర్స్ ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకుండా పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్తో స్లోవర్ బాల్స్ వేసి మంచి గేమ్ ప్లాన్తో వచ్చారు. అభిషేక్ శర్మ మెల్లగా స్టార్ట్ చేసి మొమెంటం అందుకున్నాడు. మెయిన్లీ బూమ్రా 4వ ఓవర్లో ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. స్లోవర్ బాల్స్ యార్కర్తో చాలా వరకు సైలెంట్ చేశాడు. అభిషేక్ శర్మ 5వ ఓవర్లో చహర్ బౌలింగ్లో హ్యాట్రిక్ 4 కొట్టడంతో అభిషేక్ శర్మకి మంచి స్టార్ట్ వచ్చింది. బట్ వీళ్ళ పార్ట్నర్షిప్ని ఎక్కువసేపు ఉంచలేకపోయారు. 8వ ఓవర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వచ్చి అభిషేక్ శర్మ వికెట్ తీసి ముంబై టీంకి ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. సో అభిషేక్ శర్మ 40 రన్స్ చేశాడు, బట్ 4 4లు కొట్టాడు. సో అభిషేక్ శర్మ బాగా ఆడాడని చెప్పాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ 9వ ఓవర్లో 1 డౌన్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 2 పరుగులకి అవుట్ అయ్యాడు. సో ఇషాన్ కిషన్ తన ఫార్మర్ ఫ్రాంచైజీకి బాగా ఆడతాడు అనుకున్నా, బట్ అలా జరగలేదు. సో ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ తప్పితే ఆర్ఆర్ టీంతో తప్పితే ఏ మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు. ముంబై ఇండియన్స్ టీం దీంతో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి. దీంతో ఎస్ఆర్హెచ్ టీం స్కోర్ 68 పరుగులకి 2 వికెట్లు కోల్పోయింది. అలాగే 10వ ఓవర్ చూసుకున్న హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ట్రావిస్ హెడ్ ఇంకొక లైఫ్ వచ్చింది. ట్రావిస్ హెడ్ క్యాచ్ అవుట్, బట్ అది నో బాల్. అలా 10వ ఓవర్ మూసేసరికి ఎస్ఆర్హెచ్ స్కోర్ 75 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ స్కోర్ పెద్దగా రాలేదు. సో మిడిల్ ఓవర్స్లో కూడా హెచ్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయేది. మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ చూసుకుంటే కేవలం 6.5గానే ఉంది. మెయిన్లీ నితీష్ కుమార్ రెడ్డి చూసుకుంటే సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే ఏందా బ్యాటింగ్ 90 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. అసలు నితీష్ కుమార్ రెడ్డి ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. 27 బంతుల్లో ఆడితే కేవలం 19 పరుగులు మాత్రమేనా. ఇక క్లాసెన్ చూసుకున్న స్పిన్నర్స్కి బాగా స్ట్రగుల్ అయ్యాడు. 28 బంతులు 37 పరుగులు చేశాడు. సో క్లాసెన్ ఒక రకంగా ఆడారని చెప్పాలి, బట్ స్పిన్నర్లు మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇక చివరిలో అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ నుంచి మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. వీళ్ళిద్దరు 11 బంతుల్లో 20 పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అనికేత్ వర్మ 2 6లు కొట్టాడు, అలాగే ప్యాట్ కమిన్స్ కూడా ఒక 6 కొట్టాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం
మంచి స్కోర్ వచ్చింది. అనికేట్ వర్మ అలాగే ప్యాట్ కమిన్స్ చివరిలో వీళ్ళిద్దరూ సరిగ్గా ఆడిపోయింటే కనీసం 150 పరుగులు కూడా వచ్చేది కాదు. ఇక ముంబై బౌలింగ్ చూసుకుంటే వాళ్ళని ఎంత మెంచుకున్నా తక్కువే. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్తో బాగా ఎగ్జిక్యూట్ చేసి స్లోవర్ బాల్స్, యార్కర్ బాల్స్ చాలా తెలివిగా వేసి రన్స్ కొట్టకుండా ఆపారు. దీపక్ చహర్ ఒక్కడే 11.80 ఎకానమీ రేట్తో బౌలింగ్ వేశాడు తప్ప ఇక ఆల్మోస్ట్ అందరూ బిలో 10 ఎకానమీ రేట్తో బౌలింగ్ వేశారు. మెయిన్లీ విల్ జాక్స్ ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషాన్ వీళ్ళిద్దరు అవుట్ చేసి 2 వికెట్లు పలుకొట్టాడు. ఇక బూమ్రా, హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బోల్ట్ వీళ్ళ ముగ్గురికి చెరో వికెట్ దక్కింది. మెయిన్లీ ముంబై బౌలర్స్ హెచ్ఆర్ఎస్ బ్యాట్స్మెన్ని బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ రాకుండా ఆపారు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బౌలర్స్ చాలా అద్భుతంగా రాణించారు. ఇక చేసింగ్ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ ఎక్కడ కూడా తడబడకుండా కంఫర్టబుల్గా గెలిచారని చెప్పాలి. ముంబై టీంలో ఆడిన ప్రతి ఒక్క టాప్ 6 బ్యాట్స్మెన్స్ ప్రతి ఒక్కరూ 20కి పైగా రన్ స్కోర్ చేసి మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. రోహిత్ 26, ర్యాన్ రికల్టన్ 31, విల్ జాక్స్ 36, సూర్యకుమార్ యాదవ్ 26, తిలక్ వర్మ 21, హార్దిక్ పాండ్యా 21. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్స్ మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. ముంబై టీంకి ఎస్ఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే పవర్ ప్లేలో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. 55 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే రోహిత్ శర్మ చాలా బాగా ఆడాడు. రోహిత్ శర్మ గత కొన్ని మ్యాచ్లుగా సరిగ్గా ఆడడం లేడు కదా, బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఫైర్ అయ్యాడు. 3 సిక్స్లు కొట్టాడు. రోహిత్ బాగా సెట్ అయ్యాడు అనుకున్న టైంలో ప్యాట్ కమిన్స్ రోహిత్ శర్మని అవుట్ చేసి ఎస్ఆర్ఎస్కి ఫస్ట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు ప్యాట్ కమిన్స్. ఇక మిడిల్ ఓవర్స్లో సూర్యకుమార్ యాదవ్ అలాగే విల్ జాక్స్ వీళ్ళ నుంచి మంచి విన్నింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా తడబడకుండా కంఫర్టబుల్గా 166 పరుగుల్లో టార్గెట్ను చేశారు. ఈ మ్యాచ్లో బోత్ బ్యాట్ అండ్ బాల్తో బాగా పర్ఫార్మెన్స్ చేసిన విల్ జాక్స్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీం 6 పాయింట్లతో 7th ప్లేస్కి వెళ్ళింది. ఎస్ఆర్ఎస్ టీం చూసుకుంటే కేవలం 4 పాయింట్లతో 9th ప్లేస్లోనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరికి చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.